ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబుకు నిర్మాణ రంగ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు ఏడాది పాటు ఇసుక కొరతతో పనులు లేక అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. మరోపక్క 2 ఏళ్ల పాటు కోవిడ్ ఉపద్రవంతో నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని కార్మికులు తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుక విధానంపై 25 సంఘాల కార్మికులు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. మరోపక్క ఉచిత విద్యుత్ విధానం దళారీ వ్యవస్థ చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకున్న భవన నిర్మాణ రంగ కార్మికులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి కూడా అమలు చేస్తుందని చెప్పొచ్చు. ఏలూరు జిల్లాకు సంబంధించి కుకునూరులోను అలాగే చేబ్రోలుకు సంబంధించి స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను నేరుగా భవన నిర్మాణ చేసుకునే వారికి ఇవ్వడానికైతే ఒక పాలసీని రూపొందించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు ఉన్నారు. చెప్పండి సార్, ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక గురించి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఉచిత ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా లాభం చేకూరుతుంది అనుకోవచ్చు? గత ప్రభుత్వంలోని భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా కుదేలైపోయింది. నానా రకాలైన ఇబ్బందులు పడ్డాము. అదే ప్రకారంగా ఆ భవన నిర్మాణ కార్మికులు ఆ కోవిడ్ టయాల్లోని అన్ని రకాల చేతి వృత్తులు వాళ్ళకి ఎంతో కొంత 5,000 10,000 వేశారు. ఆ టైంలో కూడాను భవన నిర్మాణ కార్మికుల నిమిత్తం కనీసం రోడ్లు పాలైపోయాం. ఒక 10,000 ఏమైంది అందరం కూడా ప్రాధాయపడి ఎన్నో ధర్నాలు చేసినా కూడాను ఒక్క రూపాయి కూడా వేయలేదు. సరే, అటువంటి విధానాల్లోని మళ్ళీ ఆ రూపాయి పెచ్చు చేసి అప్పుడు ఒక 3 సంవత్సరాల తర్వాత ఇసుక వదిలేరు. అక్కడి నుంచి కూడా భవన నిర్మాణ కార్మికుల్లోని పేదవాళ్ళైన వాళ్ళు ఇల్లులు కట్టుకోలేక ఇసుకను కొనలేక అదే ప్రకారంగా జరిగింది. సరే, ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ యొక్క ఇసుక విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. అది మేము ఆహ్వానించదగ్గదే మేము ఈ ప్రభుత్వాన్ని. కాకపోతే ఈ ఇసుకని మామూలుగా అదే పేద ప్రజలకు అందేటట్లు చూడాలన్నది కూడా మా విధానము. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రీగా అన్నారో ఇందులోని దళారీ వ్యవస్థ మామూలుగా ఇంక్లూడింగ్ అయ్యి ఆ దళారీ వ్యవస్థ అంతా కూడాను ఈ ఇసుక ఫ్రీగా అందించేదాన్ని కూడాను మళ్ళీ పాత పద్ధతిలోనే ఆ కార్మికులకి ఆ భవనాలు కట్టుకునే వాళ్ళకి ఎక్కువ రేటుకే వెళుతుందా అన్నది కూడా ఒక ఆలోచన. ఆ దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి దానిపైన ఒక కమిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లోని దళారుల పాలు అవ్వకుండా చూస్తూ ఇటువంటి భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుక సప్లై చేయాలని చెప్పేసి మేము ఇచ్చేస్తున్నాము. అలాగే ఉచితంగా అంటే ఇంతకుముందు అంటే 2014 to 19 సమయంలో ఏ విధంగా తెలుగుదేశం హయాంలో ఇసుక వచ్చిందో అదే విధంగా ఇస్తూ ఉంటున్నారు. దానివల్ల ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? దానివల్ల అంటే 2014 2019లోనే ఆ రోజున కూడా ఉచిత ఇసుక అని అన్నారు. అప్పుడు రవాణా ఛార్జీలు తర్వాత మోటా ఛార్జీలు అన్నీ వేసుకొని ఇస్తామని చెప్పారు. కానీ ఆ రోజుల్లో కూడా అది దళారీ చేతుల్లోకే వెళ్ళిపోయింది. ఆ దళారీ చేతుల్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు అనుకున్న రేటు కన్నా మేము డబుల్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ దళారీ వ్యవస్థలోకి వెళ్లకుండా చూస్తూ అప్పుడు మామూలు కార్మికులకు అందరికీ కూడాను స్వచ్ఛమైన ధరకి మామూలుగా ఆ ఇసుకను అందిస్తే మేము సంతోషం ఉంటాం. కానీ ఇసుక కల్పించడం వల్ల మా భవన నిర్మాణ కార్మికులకి పని కల్పించినట్టు ఉంది. దాని గురించి మేము ఎంతో ఆహ్వానిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల్లో ముఖ్యంగా 29 రకాల ఈ భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి ఉంటారు. ఈ కొత్త ఇసుక విధానం వలన మీకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనుకోవచ్చు? నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా భవన నిర్మాణ కార్మికులకి ఈ మంత్రి గారు ఉంటారు. వాళ్ళు అందరూ కూడా మీరు అన్న ఉచితం ఇసుక ఇస్తానన్న మాట నిలబెట్టుకుని ఇప్పుడు మీరు ఈరోజు అమలుపరుస్తున్నారు కాబట్టి మీరు అమలుపరిచే ఆ ఇసుక విధానాన్ని మాకు అందరికీ అందేలాగా కాసి మీరందరూ కూడా చూడాలి. మీరు ఎవరికి దళారీ వ్యవస్థకి పోకోకుండా మనకి ఇందులో ఎటువంటి లోపాలు జరగకోకుండా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఉచిత ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులకు కానివ్వండి, లారీ ఓనర్స్ కానివ్వండి, అలాగే ఇంతకుముందు పని లేకుండా ఉన్న పని వాళ్ళకు కూడా పని కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఈ నూతన ఇసుక పాలసీ ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఆహ్వానించదగ్గ విషయం, సంతోషకరం. అయితే ఉచిత ఇసుక అనేటటువంటిది ఏదైతే రిచ్లు ఉంటాయో
రిచిల్ దగ్గర ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ప్రైసెస్ ఎవరైతే జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో వారు చైర్మన్గా ఉంటూ ప్రైస్ ఫిక్స్ చేస్తున్న నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఇసుక రిలీజ్ చేస్తారు. ఈ నిర్మాణ రంగం ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి కుదేలైపోయినటువంటి పరిస్థితి. నిర్మాణ రంగ కార్మికులకి ఉపాధి లేక పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే చూసినట్లయితే గత 2014 నుంచి 19 వరకు కూడా జరిగిన అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని పూర్తిగా ఒక అధికారి పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు తీసుకుని భవన నిర్మాణ కార్మికులు అలాగే బిల్డర్లు వీరందరూ కూడా ఇసుకతో పాటు భవన నిర్మాణ కార్మికులతో పాటు అందరూ కూడా బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దళారీ వ్యవస్థ లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘ నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.